అదేనా నమస్తే, మీ పేరు? నా పేరు గుండాల జయరావు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నసరాపేట రుంపచర్ల మండలం మునుమాక కలిశాను. ఏంటి, ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడికి? నన్ను దాడి చేశారు. కర్లగుంట దగ్గర దాడి చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత గుండాల వెంకటేశ్వర్లు, గుండాల రత్నకుమారు, గుండాల చిలక బాలరాజు, విజయ్ కుమారుతో వైసీపీ నాయకుడైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ద్వారా నన్ను అటాక్ చేసి గతంలో కూడా ఎస్పీని డిఎస్పీని ఆకట్టుకొని నేను లోకాయుతికి పంపిస్తే కాగితం అది ఫాల్స్ కేసుగా డిఎస్పీ రాయటం, ఎస్పీ రాయటం, ఎస్ఐ రాయటం, వీళ్ళందరూ నా మీద కక్ష కట్టి ఒక లేడీని నేను రేపు చేశానని, నేను కొట్టానని 2017, 2018లో కేసు పెట్టి నన్ను జైలుకు పంపించడం జరిగింది. తర్వాత నేను నా భార్య ఊరు వదిలి వచ్చినా కానీ ఎంటాడి మళ్ళీ తీసుకొని పోయి ఊళ్ళో నన్ను కట్టేసి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. వెంకటేశ్వర్లని అతను నన్ను కొట్టి వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడవకపోతే, వాళ్ళకు ఓటు అయ్యకపోతే, వాళ్ళ సమస్యల్లో నేను ఉండకపోతే నిన్ను చంపేస్తావని చెప్పి నన్ను బెదిరించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి, నువ్వు మేము చెప్పినట్టుంటే నీ భూమి నీకు వస్తుంది, లేకపోతే నీ భూమి వేరే వాళ్ళకి ఇచ్చి సాగు చేయించుకొని నీకు ఏది లేకుండా దిక్కులేని చోట నిన్ను ఇచ్చేస్తానని చెప్పేసి గోపిరెడ్డి చేత, పొంగులూరు విజయ్ కుమార్ చేత నన్ను అటాక్ చేయించి రూపన్నగుంట దగ్గర. ఎందుకు మీ మీద దాడి చేయాల్సి వచ్చింది వాళ్ళు? అసలు ఏ కారణం చేత? మాకు పూర్వీకులు నుండి వచ్చిన భూమిని నేను సర్వేలు పెట్టుకున్నాను 2016లో. 2000 సర్వే పెట్టుకున్న తర్వాత వీళ్ళు మొత్తం వైసీపీ నాయకులు వీళ్ళు మొత్తం వచ్చి ఆ భూమి వాళ్ళు కొంతకాలం నుంచి వేసుకుంటున్నారు, ఆ భూమి నీది కాదు అని చెప్పేసి నన్ను అటాక్ చేశారు. దానికి నేను అంగీకరించకపోయేసరికి నా మీద నసరాపేట పొలం కేసు అయితే రొంపిచర్లో కేసు పెట్టి ఎస్పీ నాగేశ్వరరావు, నక్కా ప్రకాశ్రావు, హెడ్ కానిస్టేబుల్ రాములు, కోర్టు కానిస్టేబుల్ వాళ్ళకి సపోర్టు, వైసీపీ వాళ్ళకి సపోర్టు. తర్వాత మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి, అయ్యా నాకు అన్యాయం జరిగింది, నా పిల్లలకు అన్యాయం జరిగింది, నా ఇల్లు కూడా కబ్జా చేశారు, ఈరోజు వాళ్ళు వైసీపీ వాళ్ళే ఉంటున్నారు ఆ ఇంట్లో, ఇవాళ ఇల్లు ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు, పోలీసు వాళ్ళు కూడా దానికి సహకరించడం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే ఆయన వాళ్ళ అనుచరులతో మళ్ళీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీసుకొచ్చి ఈడు ఉండటానికి వీల్లేదంటే మళ్ళీ నేను నెల్లూరు నా భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మొన్న 16వ తారీఖు 7వ నెలలో నన్ను అటాక్ చేయించి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే నేను నగరికల్లు మండలంలో కేసు పెడితే సిఏ గారు కానీ ఇటు డిఎస్పీ గారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా నా కుటుంబాన్ని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మేము లాస్ట్కి చావటానికైనా సిద్ధపడి నేను లోకేష్ గారు నాకు న్యాయం చేస్తాడు, ఆయనకి నేను ఓటేసాను కాబట్టి 13 సంవత్సరాల నుంచి నాకు పెన్షన్ కూడా రాయకుండా నన్ను చాలా ఇబ్బందులు పెట్టి నన్ను నష్టపెట్టారు. నా ఇల్లు నాకు కబ్జా చేసిన ఇల్లు నాకు ఇప్పించి, నా పొలం నాకు ఇప్పిస్తాడని చెప్పి నేను నమ్మకంతో లోకేష్ గారికి అడిగి వచ్చాను. అసలు లోకేష్ గారికి ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉంది? ఆయన రియాక్షను ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి ప్రజా దర్బారు మన ఆఫీస్ కాడికి అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కంప్లీట్ మొత్తం అక్కడ రాసి ఇవ్వు, నీకు 2-3 రోజుల్లో వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ నీ ఇల్లు కబ్జా చేసింది అంటే నా చేత సంతకం పెట్టించుకొని డబ్బులు ఇచ్చి 50,000 3 చేతులు మార్పిచ్చారన్నమాట. రిజిస్టర్ ఆఫీస్ కాడికి తీసుకుపోయి నన్ను కొట్టి పక్కన కొట్టిన తర్వాత నేను భయపడి కొట్టాను. ఇక్కడ తలవాలు కొట్టారు, నా భార్యని నా పిల్లల్ని నాకు కాకుండా చేశారు. ఈరోజు కూడా 2016 నుంచి 2024 కాడి నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ లోకాయుక్త కేసు, హ్యూమన్ రైట్స్ ఢిల్లీ కేసాను. ఈ మొత్తం మాఫీ చేసి మా ఆడవాళ్ళు మా పొలంలో ఇసుక అమ్ముకుంటే ఎఫ్ఐఆర్ కడితే ఆ ఎఫ్ఐఆర్ని రద్దు చేసి క్లోజ్ అయిందని చెప్పి నసరాపేట ఎస్ఐ గారు దాన్ని క్లోజ్ చేయించాడు. నారాయణ రెడ్డి గారు, ఎస్ఐ నారాయణ రెడ్డి గారు, అదే నక్కా ప్రకాశ్రావు గారు ఎస్ఐ నా మీద అక్రమంగా ఇంటికి తీసుకొని పోయి కొట్టి
ఆ అమ్మాయిని నేను రేపు చేశానని, నసరాపేటలో పొలం అయితే నసరాపేట పొలంలో నేను కొట్టానని అది తీసేసి మళ్ళీ రొంపిచెర్ల తీసుకొచ్చి నన్ను చిత్రహింసల పాలు చేసి వైసీపీ ప్రభుత్వం నన్ను అన్యాయం చేసింది, నా కుటుంబాన్ని అన్యాయం చేసింది. ఇలా తినటానికి కూడా నా పిల్లలకి ఒక ముద్ద అన్నం పెట్టడానికి కూడా నాకు చేత కట్టలేదు. ఇక్కడ రాడ్ వేశారు, కనీసం పని చేయడానికి కూడా నాకు ఏ స్తోమత లేదు. అదైనా నా లోకేష్ గారికి ఏదన్నా నాకు సహాయం చేస్తాడేమో, నా కుటుంబానికి సహాయం చేస్తాడో అడిగాను. అడిగితే నువ్వు పలానా చోటకి వెళ్ళు, నీకు న్యాయం జరిగిద్దని చెప్పడం జరిగింది. నమ్మకం కలిగిందా మీకు? నమ్మకం కలిగిందయ్యా. 13 సంవత్సరాల నుంచి నేను టీడీపీ ప్రభుత్వంలోనే ఉన్నాను. నేను ఆ ప్రభుత్వంలో పోలేదని మళ్ళీ పిల్లి ఓబుల్ రెడ్డి పల్నాడు గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి మీద కూడా గతంలో నేను బొల్లాపల్లిలో కేసు ఇస్తే అది నీరుగాచ్చారనమాట.